కాంగ్రెస్ మంత్రులు నాయకులు ఒక వితంతువును ఉద్దేశించి ఫేక్ కన్నీరు, సినిమా స్టోరీ లాగా ఉంది, కృత్రిమ కన్నీరు అని లైన్ దాటి మాట్లాడుతున్నారు మీరు. ఒక స్త్రీ తన భర్తను కోల్పోతే సర్వస్వం కోల్పోతుంది. ఈ ప్రపంచమే అంధకారం అవుతుంది. తన భర్తకు మించి తనని గౌరవించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. తన భర్తను దలుచుకొని ఏడవని క్షణం అంటూ ఉండదు. అటువంటి బలహీన పరిస్థితుల్లో మాగంటి సునీత గారి కన్నీళ్లలో మీకు బాధ కనబడకపోతే మీ జాతీయ నాయకురాలు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి సతీమణి సోనియా గాంధీ గారిని కూడా మీరు అవమానించినట్టే. సోనియా గాంధీ గారు కూడా తన భర్త చనిపోయిన తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చిన మహిళ కదా. ఆనాడు నిండు సభలో సబితమ్మను మీ ముఖ్యమంత్రి గారు అవమానించి కన్నీరు పెట్టించారు. ఈరోజు కన్నీరు పెట్టిన సునీతమ్మను నిందించి అవమానిస్తున్నారు. మహిళలు రాజకీయాల్లో ఉండడాన్ని సహించలేకపోయే తత్వాన్ని జూబ్లీ హిల్స్ ఓటర్లు గమనిస్తున్నారు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఓటర్లు మీకు బుద్ధి చెప్తారు. మీరు ఫలితాల్లో కన్నీరు పెట్టక తప్పదు.